ప్రియమైన దేవుని పిల్లారా, మనము కూడా ఎక్కడి నుంచి వచ్చామంటే దేవునిలో నుండి బయటకు వచ్చాం, నిత్యత్వములో నుంచి బయటకు వచ్చాం, కాలములోనికి వచ్చాం, మట్టి శరీరములోనికి వచ్చాం. వచ్చిన తర్వాత సాతాను మనల్ని ఏం చేసిందంటే పాపములోనికి లాగింది. ఆదాముని పాపములోనికి లాగినట్లుగానే మన అందరిని కూడా ఆ దెయ్యము పాపములోనికి లాగింది. చిన్నతనం నుండి పాపము చేస్తా పెరిగాం, పాపములోనే పెరిగాం, మనకి ఇష్టం వచ్చింది చేశాం. ఒకానొక స్థితికి మనం వచ్చాం, మన జీవితమే తారుమారుగా మారిపోయి ఒంటరిగా అయిపోయి, ఏ ప్రేమను నోచక, వ్యాధులతో చుట్టుముట్టబడి ఘోరమైన పాపులుగా మారిపోయి, ఇక దిక్కులేక చచ్చిపోదామనే పరిస్థితుల్లోనికి మనం వచ్చినప్పుడు మన హృదయంలో కూడా ఏదో ఒక చిన్న ఆలోచన వచ్చింది. నేను రాజకుమారుడు, నా తండ్రి రాజు, నా స్థానం ఇది కాదు, నేను నివసించే స్థలం ఇది కాదు, ఈ మందు కొట్టుల దగ్గర కాదు నేను తిరిగేది, సిగరెట్ తాగడానికి కాదు నేను పుట్టింది, వ్యభిచారం చేయడానికి కాదు నేను పుట్టింది, ఆ పేకాట ఆడడానికి కాదు నేను పుట్టింది, ఈ లోకంలో తిరగడానికి కాదు నేను పుట్టింది, దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నేను పుట్టాను, నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేను పుట్టాను, ప్రభు కొరకు ఒక ప్రతినిధిగా ఉండడానికి నేను పుట్టాను, దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండడానికి నేను పుట్టాను అనే ఒక ప్రత్యక్షత నీకు వచ్చింది.